తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు పాలసీ కిచ్చన్నా పాలసీ కిచ్చన్నా జోహార్ నెరవేర్చాలి ముదిరాజులకు ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి వెంటనే ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలన్నీ 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 అన్ని ఆలోచించి బీసీ నుంచి ఏకు మార్చడం జరిగినది. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అది సుప్రీంకోర్టులో ఉండి దాని మీద స్టే విధించడం జరిగినది. ఈ తరుణంలో మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. కొన్ని తరతరాల నుండి మా ముదిరాజుల కోరిక, ఎందుకంటే విద్యాపరంగా మా పిల్లలకు మెడిసిన్ సీట్లు రావాలన్నా, ఇంజనీరింగ్ సీట్లు రావాలన్నా, యూనివర్సిటీలలో సీట్లు రావాలన్నా, ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలలో కూడా మాకు కొంత మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల ఎక్కువ చదువుకోలేకపోతున్నాం. కాన్వెంట్లో చదివించలేకపోతున్నాం, పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించలేకపోతున్నాం, కాలేజీలలో చదివించలేకపోతున్నాం. కాబట్టి కారణంగా మాకు బీసీ నుంచి ఏ రిజర్వేషన్ అయితే మా పిల్లలు ఈ సమాజంలో ఒక ఉన్నతంగా ఉంటారని, ఉద్యోగాలలో కానీ జాబ్లలో అనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు బీసీ నుంచి ఏక మార్చడం జరిగింది. దీన్ని హైకోర్టులో వేసి స్టే చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీంకోర్టు బీసీ కమిషన్ ద్వారా ఎందు గురించి వేసింది, వీళ్ళ స్థితిగతులు ఏంది, వీళ్ళ జీవన విధానం ఏంది, అసలు వీళ్ళని బీసీ నుంచి ఏక మార్చవలసిన ఆవశ్యకత ఉన్నదా లేదా, దాని మీద సమగ్ర విచారణ చేసి బీసీ నుంచి ఏక మార్చాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇప్పటి వరకు దాని మీద అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ నివేదిక ఇవ్వడంతో అది పెండింగ్లో ఉన్నది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఆనాటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు, ఈనాటి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, మేము కనుక ప్రభుత్వంలోకి వస్తే వెనుకబడిన జాతి అయిన ముదిరాజ్ జాతిని తప్పకుండా మేము బీసీ నుంచి ఏకు మార్చాం, వాళ్ళ హక్కులకు భంగం కలిగకుండా వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి మా శాయశక్తులకు కృషి చేస్తామని అభయాస్త్రంలో చేర్చడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేయడము, మేము ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అందరం వెళ్ళలేము కాబట్టి, మేము ఉండలేము కాబట్టి మీ ద్వారా మా న్యాయమైన కోరికలను వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు అభ్యాసంలో పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన కాబట్టి త్వరగా చేస్తే ఇప్పుడు పెట్టే జాబులలో కానీ వచ్చే మెడికల్ సీట్లలో కానీ ఇంజనీరింగ్ మా పిల్లలకు న్యాయం జరుగుతుందని, అవకాశాలు వస్తాయని మీ ద్వారా రాష్ట్ర కోరుతూ మీకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.